ఒక తేలుకు ఈత రాకపోతే కప్పని సహాయం అడుగుతుంది. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేర్చమని. అప్పుడు దానికి కప్ప అంటుంది, "సరే చేరుస్తాను. కానీ నన్ను కుట్టవు కదా!" అని అడుగుతుంది. ప్రామిస్ కుట్టను. ఎందుకంటే నాకు ఈత రాదు. ఒకవేళ కుడితే ఇద్దరం మునిగి చచ్చిపోతాము. అందుకని డెఫినిట్‌గా నేను నిన్ను కుట్టను అని చెప్తుంది. ప్రామిస్ చేస్తుంది. సో, ఆ ప్రామిస్‌ని నమ్మి కప్ప తన మీద ఎక్కించుకొని తేలుని నీళ్ళలో ఈదుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పటికి మళ్ళీ అడుగుతుంది కప్ప, "నువ్వు కుట్టవు గదా!" అని. కుట్టకూడదే అని అనుమానంగానే అడుగుతుంది. సగం దూరం వెళ్ళిన తర్వాత తేలు సడెన్‌గా తన కొండితో కుట్టేస్తుంది కప్పను. ఇంకేముంది, ఇద్దరు డమాల్. మునిగిపోయేటప్పుడు కప్ప అడుగుతుంది, "సరే కుట్టనని చెప్పావు, ఎందుకు కుట్టావు?" అంటే, "అది నా స్వభావం" అని చెప్తుంది. "ఇట్స్ మై నేచర్, నేనేం చేయను" అంటుంది. సో, అంటే వాళ్ళ స్వభావానికి విరుద్ధంగా వాళ్ళు చేయలేరేమో. ఇప్పుడు మనుషుల విషయానికొస్తే మనకు చాలామంది స్వభావాలు తెలీవు. ఇప్పుడు జంతువులంటే తెలుస్తుంది. పాము కరుస్తుంది, తేలు కుడుతుంది, సింహం మింగేస్తుంది ఇలాంటిది. బట్ మనుషులతో కూడా కొంచెం దూరం మనం ప్రయాణం చేస్తే వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు. వీళ్ళు మన వెనకాల గోతులు తవ్వుతున్నారా? లేదా లాయల్‌గా ఉండట్లేదా? లేదా మోసం చేస్తున్నారా? అట్లాంటివి మనము తెలిసి కూడా కొంతమందిని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటాము. సో, తీరా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఉంటుంది. ఈ స్టోరీలో లాగా మనకి ఎదుటివారి స్వభావం తెలిసి దాన్ని అనుగుణంగా మనం నడుచుకుంటే కాస్త తక్కువ నష్టపోయే అవకాశం ఉండొచ్చు.